ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు చేరారు. జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ చేరారు. ఇక్కడ మామూలుగా ఈ కామన్ అంటే అందులో అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జవసత్వాలే లేదు. ఏదో పాప మా షర్మిల వచ్చి కాసేపు మాట్లాడి జవసత్వాలు తేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మొదట్లో వచ్చే జగన్ మీద కోపంతో ఆమెను ఎంకరేజ్ చేసిన అది చంద్రబాబుకి ఎక్కడ దెబ్బతీస్తుందో అని మళ్ళీ డౌన్ ప్లే చేయడం ప్రారంభించిన మీడియా. జగన్ని తిడితే హైలైట్ చేస్తారు, లేకపోతే మిగతా అన్ని పార్టీ నేమ్ డెవలప్ చేయరు. ఇక్కడ అట్లాంటి పార్టీకి సంబంధించినటువంటి అసలు ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు అంటే రాజకీయ వర్గాలకు తెలిసేమో కానీ అంతగా జనం కాన్సెప్ట్ కాదు. ఈతన్ని జగన్ కండపై వేసి కప్పడం, మిథున్ రెడ్డి ఆళ్ళ నాని ఏలూరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తీసుకురావడం అన్నటువంటి కీలకమైన అంశం. అంటే సంథింగ్ ఏదో ఉంది. అది షర్మిలని దెబ్బతీయడమా, లేకపోతే ఇంకా అక్కడ అభ్యర్థిగా పెట్టబోతున్నారా, ఆళ్ళ నాని ప్లేస్లో ఈ నేమన్నా అభ్యర్థిగా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ అభ్యర్థిని అయినా సరే ఎవరి టికెట్ ఇవ్వదలుచుకోకపోతే వాళ్ళని ఎవరినైనా కొత్త వాళ్ళని ఏమంటారు, సో క్యాస్ట్ వాళ్ళని. క్యాస్ట్ మాత్రం జగన్ చెప్తున్నాడు, ఆ క్యాస్ట్ వాళ్ళని తెచ్చే బాధ్యత మాత్రం వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది.